వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈరోజు మనం కొంగరకలాన్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నామండి. సో వండర్లా ఎగ్జిట్కి ఆనుకొని, వండర్లా ఎగ్జిట్ లొకేషన్కి ఆనుకొని మనకు ఒక జీపీ లేఅవుట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీరు చూస్తున్నటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మీకు అటు ఇటు మొత్తం కూడా ఓపెన్ ప్లాట్సే ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రంగనాయకుల లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు సో చాలా ఓల్డ్ లేఅవుట్. మనకి వండర్లా కాంపౌండ్ ఏదైతుందో వండర్లా కాంపౌండ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి ఎగ్జాక్ట్గా ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే, హాఫ్ కిలోమీటర్ కూడా కాదండి, 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ప్రాజెక్ట్ వైజ్ హైలైట్స్ కానీ, ఇందులో మనకి కనెక్టివిటీ పరంగా మనకి ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ కానీ ఎలా ఉన్నది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే కంప్లీట్ మనకు ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి ఒక 30 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ ప్రాజెక్టు 30 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఈ 30 ఎకర్స్లో ఈ రంగనాయకుల లేఅవుట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో మీకు కనపడేది వచ్చేసి వండర్లా అనేది మనకి వండర్లా ఎగ్జిట్ మనకి కాంపౌండ్ ఏదైతుందో కాంపౌండ్కి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందులో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో మనకు వండర్లా ఎగ్జిట్కి 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇందులో ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ మా విషయానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ ఉన్నాయండి. సో దాంతోపాటు మనకి ఈ కర్బింగ్ స్టోన్స్ ఏవైతే పాతారో ఇవన్నీ కూడా ప్లాట్సేనండి మొత్తం కూడా. సో జీపీ లేఅవుట్ అవటం వల్ల మనకి కొద్దిగా డెవలప్మెంట్స్ అనేది పూర్వనాయండి. ఇందులో డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రాపర్గా అంటూ ఏమీ లేవు. బట్ ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళైతే కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 25,000 ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. సో వండర్లాకి ఆనుకొని, వండర్లా కాంపౌండ్కి ఆనుకొని ఈ రంగనాయకుల లేఅవుట్ అనేది ఉంటుందండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండ్ మల్టీపర్పస్ జోన్ కింద ఉంటుంది. సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్స్లో అప్రాక్సిమేట్లీ మనకి 30,000 యాజ్ ఆన్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 28 నుంచి 30,000 ప్రైస్ అయితే రన్నింగ్లో ఉందండి రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. సో మనకి ఇందుట్లో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి 25,000కే వస్తుందండి నెగోషియబుల్ ప్రైస్లో. సో రావిరియాలకి వెరీ కనెక్టివిటీ, మనకి వండర్లా నుంచి రావిరియాలకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో వండర్లా కాంపౌండ్ కానుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. చాలా ఓల్డ్ లేఅవుట్. సో 25,000 కోట్ చేస్తున్నారు. ఇందులో నార్త్ ఈస్ట్లో ఈస్ట్ ఫేసింగ్స్, వెస్ట్ ఫేసింగ్స్, సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను. దాంట్లో చూసి మీరు నాకైతే కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.